శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణం 26వ అధ్యాయం. దుర్వాసుడు శ్రీహరి శరణు వేడుట. ఈ విధంగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుడి కోపం వల్ల కలిగిన ప్రమాదాన్ని తెలిపి మిగతా వృత్తాంతాన్ని ఇలా చెబుతున్నాడు. సుదర్శనం తరుముతుండగా ముకోపి అయిన దుర్వాసుడు భువర్లోకం, పాతాళం, సత్యలోకం ఇలా అన్ని లోకాలు తిరుగుతూ తనను రక్షించేవారెవరూ లేకపోవడంతో వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ శ్రీహరిని ధ్యానిస్తూ, ఓ వాసుదేవ, పరంధామ, జగన్నాథ, శరణాగతి రక్షక, నన్ను రక్షించు. నీ భక్తుడైన అంబరీషుడికి కీడు చేయదలిచాను. నేను బ్రాహ్మణుడనై ఉండి ముక్కోపినై మహా అపరాధం చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడగు భృగు మహర్షి నీ హృదయంపై తన్నినా సహించావు. ఆ కాలి గురుతు నేటికీ నీ వక్షస్థలంపై కనిపిస్తుంది. ప్రశాంత మనస్కుడవై అతన్ని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపం పెట్టిన నన్ను కూడా రక్షింపుము. నీ చక్రాయుధం నన్ను చంపడానికి వస్తోంది. దాని బారి నుంచి నన్ను కాపాడు అని దుర్వాసుడు శ్రీమన్నారాయణుడిని అనేక రకాలుగా వేడుకొన్నాడు. దుర్వాసుడు అహంకారాన్ని వదిలి ప్రార్థించడంతో శ్రీహరి చిరునవ్వుతో, దుర్వాస, నీ మాటలు యథార్థాలు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రీతిపాత్రలు. నీవు బ్రాహ్మణ రూపాన పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసి భయపడకుండా ఉండేవారు వారు ముల్లోకాల్లో లేరు. నేను త్రికరణములతో బ్రాహ్మణులకు మాత్రం ఎలాంటి హింస కలిగించను. ప్రతి యుగంలో గో, దేవ, బ్రాహ్మణ సాధుజనులకు సంభవించే ఆపదలను పోగొట్టడానికి ఆయా పరిస్థితులకు తగిన రూపం ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావిస్తాను. నీవు అకారణంగా అంబరీషుడిని శపించావు, కానీ నేను శత్రువుకైనా మనోవాక్కాయలతో సైతం కీడు తలపెట్టను. ఈ ప్రపంచంలోని ప్రాణి సమూహం నా రూపంగానే చూస్తాను. ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తున్నాడు. అలాంటి నా భక్తుడిని నీవు అనేక విధాలుగా దూషించావు. నీ ఎడమ పాదంతో తన్నావు. అతని ఇంటికి అతిథివై వచ్చి కూడా నీవు వేలకు రానట్లయితే ద్వాదశి గడియలు దాటకుండా నువ్వు భోజనం చేయమని చెప్పలేదు. అతడు వ్రతభంగానికి భయపడి నీ రాక కోసం ఎదురుచూసి జలపానం మాత్రం చేశాడు. అంతకంటే అతడు అపరాధమేమీ చేశాడు? చతుర్వర్ణాల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానం దాహశాంతిని, పవిత్రతను చేకూరుస్తుంది కదా. జలపానం చేసినంత మాత్రాన నా భక్తుడిని దూషించావు కదా. అతడు వ్రతభంగం కాకూడదనే జలపానం చేశాడే తప్ప నిన్ను అవమానించాలనే ఉద్దేశంతో కాదు కదా. నీవు మండిపడుతున్నా, దూషిస్తున్నా అతడు బతిమాలి నిన్ను శాంతింపజేసేందుకు ప్రయత్నించాడే తప్ప ఆగ్రహించలేదు. ఆ సమయంలో నేను అంబరీషుడి హృదయంలో ప్రవేశించాను. నీ శాపం అతనితో ఉన్న నాకు తగిలింది. నీ శాప ఫలంతో నేను 10 జన్మలు అనుభవిస్తాను. అతడు నీ వల్ల భయంతో నన్ను శరణు వేడాడు, కానీ తన దేహంలో తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపాన్ని అతను వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో ఒక్కడు, భక్తుల్లో శ్రేష్ఠుడు. అతడు నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అలాంటి వాడిని అకారణంగా దూషించావు. అతన్ని నిష్కారణంగా శపించావు. అయితే నీవేమీ చింతించకు. ఆ శాపాన్ని నేను స్వీకరించాను. లోకోపకారానికి వాటిని నేను అనుభవిస్తాను. అదెలా అంటే, నీ శాపంలో మొదటి జన్మ మత్స్య జన్మ. నేను ఈ కాలాన్ని రక్షించేందుకు సోమకుడనే రాక్షసుని చంపేందుకు మత్స్య రూపం ధరిస్తాను. మరికొంత కాలానికి దేవదానవులు క్షీరసాగరంలో మదర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని చిలుకుతారు. ఆ పర్వతాన్ని నీటిలో మునగకుండా నేను కూర్మ రూపం ధరించి నా వీపున మోస్తాను. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుడిని వధిస్తాను. నరసింహావతారం ఎత్తి ప్రహ్లాదుని రక్షించి హిరణ్యకశిపుడిని రక్షిస్తాను. బలిచక్రవర్తి వల్ల ఇంద్ర పదవి కోల్పోయిన దేవేంద్రుడికి సింహాసనాన్ని తిరిగి ఇప్పించేందుకు వామన అవతారం ఎత్తుతాను. వామనుడిని పాతాళానికి తొక్కేస్తాను. భూభారాన్ని తగ్గిస్తాను. అలాగే లోకకంటకుడైన రావణుడిని చంపి లోకోపకారం చేయడానికి రఘువంశంలో రాముడనై జన్మిస్తాను. ఆ తర్వాత యదువంశంలో శ్రీకృష్ణుడిగా, కలియుగంలో బుద్ధునిగా, కలియుగాంతంలో విష్ణు చిత్తుడనే బ్రాహ్మణుడి ఇంట్లో కల్కి అనే పేరుతో జన్మిస్తాను. కల్కి అవతారంలో అశ్వారూఢుడనై పరిభ్రమిస్తూ బ్రహ్మద్వేషులను మట్టు పెడతాను. నీవు అంబరీషుడికి శాపం రూపంలో ఇచ్చిన 10 జన్మలు ఈ విధంగా పూర్తి చేస్తాను. నా దశావతారాలు సదా స్మరించే వారి పాపాలు తొలగిపోయి వైకుంఠ ప్రాప్తిని పొందుదురు. ఇది అక్షర సత్యం అని చెప్పాడు. ఇది స్కాంద పురాణాంతర్గంలో వశిష్ఠుడు చెప్పినటువంటి కార్తీక మహత్యంలోని 26వ అధ్యాయం సమాప్తం.